ఎంత ఎండైనా తట్టుకోగలను గానీ, ఒక్కరోజు చలిలో తిరిగొచ్చానంటే కోడి పిల్లలాగా ముడగ తీసేస్తాను. సైనస్ ప్రాబ్లమ్ తలంతా పట్టేసినట్టు అయిపోతది. ఇంక 2 నాసికా రంధ్రాలైతే బ్లాక్ అయిపోతాయి. బయట గాలి లోపలికి, లోపల గాలి బయటికి రాకుండా 2 ధర్నా చేస్తాయి. వాటితో కాసేపు చర్చించి ఈ సమస్యనైతే పరిష్కరించుకోవాలి. సో, ఈరోజు అతి కష్టం మీద మార్నింగ్ 7 గంటలకైతే లేచాను. లేచి ఏ పని చేయకుండా అలా కాసేపు సన్‌లైట్‌లో కూర్చొని, ఆ తర్వాత ఫ్రెష్ అయ్యాను. బ్రతకాలంటే తినాలి కదా! సో, ఈజీగా అయిపోయే రెసిపీస్ ఏమున్నాయా అని చూసి ఉప్మా అయితే చేశాను. వేడి వేడి సేమియా ఉప్మాలో పైన లైట్‌గా పంచదార చల్లి, బాగా కలిపి, వేడి వేడి ఉప్మా ఊదుకుని తింటుంటే చాలా బావుంటుంది. స్పెషల్‌గా కోల్డ్ చేసినప్పుడైతే కాస్త రిలీఫ్ అనిపిస్తది. నెక్స్ట్ అయితే ఎగ్ బాయిల్ చేసుకొని తిన్నాను. అదేంటో చాలామంది సిక్ అయితే ఎగ్ తినకూడదు అంటారు. కానీ అది తినకుండా నేను ఉండలేను. అది తింటున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన ఫేస్ మీద స్మైల్ వచ్చేస్తదనమాట. మనకైతే అంత ఇష్టం. సో, నెక్స్ట్ మనకున్న కన్సర్న్ ఏంటి అంటే ఈ చిట్టీని, చికిరిగాళ్ళని వెతకాలి. ఈ 2 డేస్‌లో ఏమైపోయాయి, ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలీదు. కింద పెద్దమ్మని అడిగితే నీకోసం వచ్చింది చిట్టి, కానీ పిల్లల్నైతే తీసుకురాలేదు అని చెప్పింది. సో, ఈ ఏరియాలో ఉన్నాయా, వేరే ఏరియాలో ఉన్నాయా అనేది ఎతకడానికైతే వెళ్ళాను. వెతికాను, ఇక్కడైతే లేవు. సో, ఇంకా వేరే ఏరియాకి ఏమన్నా షిఫ్ట్ అయ్యాయేమో చూడాలి. నేను తిన్నాను కదా! మరి వాటికి కూడా పెట్టాలి కదా! ఉంటా మరి. బాయ్.